కష్టాల కడలి దాటిన వారు తోటివారి కష్టం విలువను తమదిగా భావిస్తారు. మా నాయకుడు నెట్వర్కింగ్ గురు, నెట్వర్కింగ్ లెజెండ్, నెట్వర్కింగ్ కింగ్, నెట్వర్కింగ్ రారాజు, నెట్వర్కింగ్ బాద్షా, మడిపడిగే రాజు, మనందరి రాజుగారు. మడిపడిగ రాజు. ఇతను నగరవాసి కాడు. 6 ఏళ్ల క్రితం అత్యంత సామాన్యుడు. నిజామాబాద్ నుంచి బతుకు తెరువు కోసం భాగ్యనగరం వచ్చిన ఓ సగటు వ్యాపారి. వ్యక్తిగా ఎక్కడి నుంచో వచ్చాక నిలబడి ఒక కాన్ఫిడెన్స్ సంపాదించుకుని నెక్స్ట్ లెవెల్లో ఆ వ్యక్తి వ్యవస్థ సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా మారాలి అంటే ఎంత ఆలోచన ఉండాలి, ఎంత విజన్ ఉండాలి. నెట్వర్క్ అని నిరూపించారు కాబట్టే ఆయన ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నెట్వర్కింగ్ రారాజు. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఆయన ఏది చేసినా నభూతో నభవిష్యతి అన్నంతగా విజయం. ఇలాంటి లక్షణాలు మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. ఆయన సేవ చేస్తే అపర దానకర్ణుడిని తలపిస్తుంది. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి. ఇంకొకటికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం. ఇప్పుడు ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట. అంత గొప్పది ఆ పరోపకారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. కడుపు నిండింది నాన్న, ఆనందమాయి. మంచిగా చెయ్యెట్టి దండం పెడుతున్నాం సార్కి. వీడెక్కడున్నా రాజేరా. వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. రాజన్నా శతమానం భవతి. ఈ రోజు మా దేవుడు మడిపడిగే రాజు పుట్టినరోజు. రాజన్న, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో చిరంజీవిలా వెలగాలని, మీ యశస్సు తరతరాలు తరగని నిధిలా ప్రవహించాలని మేమంతా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు అన్నా.